సముద్రంలో వృధాగా పోయే గోదావరి జలాలను ఏపీ వాడుకునేందుకు నాడు కేసీఆర్ అంగీకరించారన్నారు హరీష్ రావు. ఫలితంగా కృష్ణా జలాలు ఎక్కువగా తెలంగాణ వాడుకునే వీలుంటుందన్నారు. అయితే ఈ వాదనను ఖండించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పోలవరం నుంచి 45 టీఎంసీలు శ్రీశైలం రానప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. అధ్యక్ష కేసీఆర్ గారు ఆయన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే అంగీకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. సముద్రంలో కలిసే గోదావరి నీళ్ళని తీసుకుపోవడానికి కేసీఆర్ గారు ఆ రోజు ముందుకు పోయి వారికి అవకాశం ఇచ్చారు. దాంట్లో డెఫినెట్గా మన ప్రయోజనం కూడా ఉంది. ఇప్పుడు గోదావరి నీళ్ళు వాళ్ళు రాయలసీమ తీసుకపోతే ఈ కృష్ణానది నీళ్లను మనం ఎక్కువగా మన మహబూబ్ నగర్కు, నల్లగొండకు, సాగర్కు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. గోదావరి జలాలు తీసుకోవడానికి మేము ఒప్పుకున్నామని చెప్పేటటువంటి మాట అర్ధరహితం. ఇప్పటికీ ఆత్మవంచన చేసుకోవద్దు. కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్కు పోతా ఉంటే మాట్లాడలేనటువంటి మనం మళ్ళీ గోదావరి జలాలకు ఒప్పుకున్నామంటే గోదావరి జలాలు శ్రీశైలానికి వచ్చేది ఎప్పుడు, శ్రీశైలం నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి పోయేది ఎప్పుడు, వాళ్ళు టెండర్ పిలిచింది ఎప్పుడు, వాళ్ళు పనులు చేసింది ఎప్పుడు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఫ్లడ్ లైట్స్ తోటి రెయ్యం బౌళ్ళు పని జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మనం మాట్లాడలేదు గత 5 సంవత్సరాల్లో.